చాలా జంటలు కలుపుతుంటాం కదా మనం. సరే చో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు గూడా పెద్ద పెద్ద పండితులు పిలిచి బ్రహ్మాండమైన ముహూర్తాలు పెట్టించి అంగరంగ వైభవంగా చేస్తారు పెళ్ళిళ్ళు. అవి చేసినా 3 నెలలకే పెటాకులయిపోతున్నాయి. అంత చేసినా. రైట్. కొన్ని జాతకాలు కలవలేదనే ఒకే ఒక్క మిషతోటి మంచి మంచి సంబంధాలు అబ్బాయి మంచోడు, ఈ అమ్మాయి మంచోడు, ఈడు జోడున్నా కూడా విడదీసేస్తారు. "ఏయ్! జాతకం కలవలేదు వద్దు, వద్దు, వద్దు" అని. మరి ఈ ఇంత జాగ్రత్తగా చూసిన పెళ్ళిళ్ళు చెడిపోతున్నాయి, విడాకులవుతున్నాయి గదా! అలాంటప్పుడు ఇంత కఠినంగా నిబంధన పెట్టడం అవసరమా? దీనికి పూర్వం నుంచి కూడా ఈ యొక్క ముహూర్తాలు అనేది ఉన్నదండి. ఓకే. దీనికి ఒక విషయం చెప్తాను. ముహూర్తం అనేది వాళ్ళ బలాన్ని బట్టి ముహూర్త బలం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఈ రోజుల్లో జరిగేది ఎలా ఉందంటే, వివాహ విషయంలోకొచ్చేసరికల్లా, ఇప్పుడు అబ్బాయి బాగున్నాడు. అవును. బోలెడంత ఆస్తుంది. అవును. ఈ అబ్బాయిని పోగొట్టకూడదనుకో, హ్మ్. ఏదో నక్షత్రం ఇచ్చేసి, ఏదోకటి చేసేసి, తమ్మిని బిమ్మిని చేసేసి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. చాలా చోట్ల చూశాను. అబ్బా! ఆ! ఒక 6 నెలలు, 3 నెలలు ఉంటున్నారు. తర్వాత విడిపోతున్నారు. ఊడిపోతున్నారు. కానీ అక్కడ చేసింది బ్రాహ్మడు కాదు, హ్మ్. ముహూర్తం పెట్టిన బ్రాహ్మడిది కాదు, ఆ కార్యక్రమం చేసే బ్రాహ్మడిది కాదు, ఓకే. ఎవరిది తప్పు కాదు. ఆ! అక్కడ చూసిన వాళ్ళది కూడా తప్పు కాదు. ఏ ఓకే. అంటే, ఆ తల్లిదండ్రులు మా కరెక్ట్. అమ్మాయి అక్కడికెళ్తే సుఖపడుతుంది అన్న దృష్టితో, కరెక్ట్. అవును. ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రం తీసుకొచ్చి ఇచ్చేయడం. అబ్బా! దానికి నచ్చింది. ఆ! ఇలా చేస్తున్నారు. ఆ! అంటే డెవలప్‌మెంట్ అయింది కదా బాగాను. అవును. ఈ రోజున సెల్లో కొడితే ఆ! రేవతి నక్షత్రానికి ఏ నక్షత్రం కలుస్తుందా? అశ్విని చాలా బావుంది అనుకుంటున్నారు. ఆ అవును. అబ్బాయికి అశ్విని నక్షత్రం పంపేస్తున్నారు. పంపేశాక వివాహం ఆహా! చేశాక మా అమ్మాయిది అశ్విని నక్షత్రం అని పంపేస్తున్నారు. అబ్బా! పంపేశాక వివాహం అవుతుంది. ఒక 6 నెలలో, 7 నెలల్లో ఉంటున్నారు, గొడవలవుతున్నాయి. అప్పుడు బ్రాహ్మణ దగ్గరికి తీసుకొచ్చాక అసలు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొస్తే ఇదేమో ఏ పుబ్బా నక్షత్రం అవుతోంది.